హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. సో చెన్నైకి షిఫ్ట్ అయినప్పుడు ఇంట్లో ఒక్కొక్కటి కొనుక్కునే ప్రాసెస్లో మేమైతే ఇలా ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇద్దరమే కదా అని చెప్పి చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనమాట. దీన్ని మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాము. అనుకున్న టైంకి డెలివరీ అయితే చేశారు, కానీ ఫ్రిడ్జ్ కండిషన్ అయితే ఇలా ఉందన్నమాట. వెనకాల షీల్డ్ ఉంటుంది కదా, దానికి 4 క్లిప్స్ ఉన్నాయి. అందులో 3 క్లిప్స్ ఊడిపోయాయి, ఒక్కటే బాగుంది, మిగతా 3 క్లిప్స్ కూడా ఊడిపోయి అలానే ఆ షీల్డ్ అంతా కూడా వంకర అయిపోయిందనమాట. అయితే డెలివరీ బాయ్ ఇది ఓపెన్ చేసినప్పుడు లక్కీగా అతను ఉన్నప్పుడే ఇది మేము చూసాము. అతనికి కూడా చూపించాము వెనకాల క్లిప్స్ అన్నీ ఊడిపోయాయి అని చెప్పి. అతను మా ముందే కన్జ్యూమర్ వాళ్ళకి కాల్ చేసి ప్రోడక్ట్ ఇలా డ్యామేజ్ వచ్చింది, వెనకాల క్లిప్స్ అన్నీ ఊడిపోయాయి, ఏం చేయమంటారని అడిగితే వాళ్ళు వచ్చి రీప్లేస్మెంట్ పెడదాము, వాళ్ళకి రేపటికల్లా ఫ్రిడ్జ్ రీప్లేస్ అయిపోతుందని చెప్పు, ఓటీపీ అడుగు అని చెప్పారంట. ఆ రోజు వచ్చేసి బాబు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, తను ఆఫీస్లో ఉన్నాడు, మేము ఇంట్లో ఉన్నాము. ఓటీపీ తనే చెప్పాలన్నమాట. తనకు అప్పటికే డౌట్ ఉంది, ఓటీపీ చెప్పేస్తే మనకి ప్రోడక్ట్ వస్తుందో రాదో అనే డౌట్ ఉంది. కానీ ఇతను ఏం చెప్పాడంటే, మీరు ఇప్పుడు ఓటీపీ చెప్తేనే అక్కడ రీప్లేస్మెంట్ కన్ఫర్మ్ చేస్తాము అని అన్నాడు. అందుకని మేము ఓటీపీ చెప్పాము, కానీ అదే తప్పైందనమాట. ఓటీపీ అసలు చెప్పకూడదంట అలా. అతనైతే ఓటీపీ తీసుకొని అతను వెళ్ళిపోయాడు. మేము 1 వీక్ చూసాం, 10 డేస్ చూసాం, మాకైతే రీప్లేస్మెంట్ అవ్వట్లేదు. ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాల్ చేస్తే మీరు ఓటీపీ చెప్పేశారు కాబట్టి ఇంకా మేము ఏం చేయలేమని వాళ్ళు చేతులు ఎత్తేసారు. సో ఇంకా మేము ఈ కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు అలా కాల్ చేయించుకొని ఒక 20 డేస్ తర్వాత మాకైతే రీప్లేస్ చేశారనమాట. వేరే ఫ్రిడ్జ్ తీసుకొచ్చారు, పాత ఫ్రిడ్జ్ తీసుకువెళ్ళిపోయి ఈ ఫ్రిడ్జ్ తీసుకొచ్చారు. ఇంకేదో తీసుకొచ్చి అంతా ఇన్స్టాల్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారు. అంతా బాగానే ఉంది. సరే అనుకుంటే ఈ ఫ్రిడ్జ్లో కూడా ఇది కొత్త ఫ్రిడ్జ్ అయినా సరే అప్పుడే ఇది లోపల ఐస్ కట్టేస్తుంది అనమాట. లోపలంతా గడ్డలు కింద అయిపోతుంది. కొని 2 months అవుతుంది అంతే. అసలు ఈ ఫ్రిడ్జ్ అప్పుడే లోపల ఇలా గడ్డలు కట్టడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే వీళ్ళు పాత ఫ్రిడ్జ్నే ఏదో రిపేర్ చేసేసి మాకు అంటగట్టేస్తారని అనిపిస్తుంది నాకు. చూడండి, మీకు చూపిస్తాను. చూసారా ఎంత ఐస్ గడ్డలు కట్టేస్తుంది అనమాట అప్పుడే 2 monthsకే. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆన్లైన్లో అసలు ఆర్డర్ చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నా డ్యామేజ్ వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ మాత్రం వాళ్ళకి షేర్ చేయకూడదు. వాళ్ళని ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోమని చెప్పాలంట. మాకు ఆ తర్వాత అర్థమైంది. రీప్లేస్ చేస్తాము అని చెప్పి మాకు ఏదో కహానీ చెప్పి ఓటీపీ అయితే తీసుకెళ్ళాడు అతను. సో ఓటీపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు చెప్పకూడదట. సో ఇవన్నమాట మా ఫ్రిడ్జ్ కష్టాలు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.